11వ కీర్తన 3వ వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుంచి 11వ కీర్తన 3వ వచనం. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? సరిపోతుంది. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవ, దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కీర్తనలు 11వ వచనం మేము చదువుకొని ఉంటుండగా ఆ వచనాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మా ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధిని కలిగించే మీ మాటలు మీ ఆత్మ ద్వారా మాకు వినిపింప చేయమని, మీ మాటలు శ్రద్ధగా విని నేర్చుకొని ఆయన వాటి చొప్పున జీవించడానికి మీ కృపతో దేవునితో ఆశీర్వాదం నింపబడడానికి మీ సహాయం మాకు దయచేయమని, సైతాన్ని శోధనని నాకు దూరం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్న మాట ఏంటంటే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయగలరు. మన ఆత్మీయ జీవితానికి పునాదులుగా ఒక 4 విషయాలు మనము కలిగి ఉండాలి. మనము కట్టబోయేటువంటి ఇల్లు అది బలంగా ఉండాలంటే, ఎక్కువ సంవత్సరాలు అది నిలిచి ఉండాలంటే, మనం మొట్టమొదట చేసేటువంటి పని ఏంటంటే పునాదిని మనం బలంగా వేసుకుంటాం. ఒకవేళ పునాది బలహీనమైగా వేసుకొని దానిపైన ఎన్ని కట్టడాలు కట్టినా అది ఏదో ఒక రోజున తొందరగా ముప్పగొడిపోయే ప్రమాదము ఉంటుంది. అదే పునాది మనం బలంగా వేసుకొని ఆ తర్వాత మనం దానిపైన ఏదైనా కట్టడాలు మనం నిర్మించినప్పుడు అది ఎక్కువ సంవత్సరాలు నిలిచి ఉండడానికి అది ఆస్కారము అవుతుంది. కాబట్టి ఇంటిని నిర్మించేవారు పునాది విషయంలో వారు తమ జాగ్రత్తలు వారు తీసుకుంటూ ఉంటారు. అలాగే మన ఆత్మీయ జీవితానికి పునాదులాగా ఉండేటువంటి ఒక 4 విషయాల గురించి ఈ రోజున మనం ధ్యానం చేసి ఆ విషయాలలో మనం ఎలా ఉన్నామో అనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో మనం ఆ విషయమై మనం ప్రార్థన చేద్దాం. మన ఆత్మీయ జీవితానికి ఒక 4 విషయాలు పునాదులాగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది పరిశుద్ధత, రెండవది యథార్థత, మూడవది విధేయత, 4వది విశ్వాసత లేదా నమ్మకత్వం. ఈ 4 విషయాలు మన ఆత్మీయ జీవితానికి ఒక 4 పిల్లర్స్ లాగా, పునాదిలాగా అవి ఉన్నాయి. ఎందుకు మనం పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి? ఒకవేళ పరిశుద్ధతను కలిగి ఉండకపోతే కలిగేటువంటి నష్టం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటాడు. మీ దేవుడైన నేను పరిశుద్ధులను గనక నా పిల్లలైన మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలి అన్నది దేవుని యొక్క ఆజ్ఞ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, మనమందరం కూడా ఆయన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం. అంటే దేవుడు ఆయన మనం ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పరుచుకున్నాడట అంటే, ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించాలని
ఆయన నామాన్ని గణపరచాలన్న ఉద్దేశంతో జగత్తు పునాది వేయబడిన మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఆయన తన కుమారుడుగా ఏర్పరచుకున్నాడన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 14 నుంచి 16 వచనాల్లో మనం చదువుకుంటున్నప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 14 నుంచి 16 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి అని అక్కడ చెబుతున్నట్టు మనము చూస్తూ ఉంటాం. మీరు విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా జీవించండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో అనగా యేసుక్రీస్తు ప్రభువును నమ్మకముడుపు, దేవుని వాక్యం మన చేతిలోనికి రాకముడుపు, పాపమేంటో, పాపం వల్ల కలిగేటువంటి నష్టమేంటో, పాపము అలాగే దేవుని యొక్క ఉగ్రత అవన్నీ కూడా మనం ఎరగనప్పుడు, దేవుని పరిశుద్ధ గ్రంథం మన చేతిలోనికి రాకముడుపు, దేవుని వాక్యం మన చేతిలో లేకముడుపు, మన పూర్వపు దశలో మన పాత జీవితంలో మన ఆశలను అనుసరించి మనము జీవించాలి. అయితే దేవుడు తన కృపలో ఆయన ఈ లోకంలో నుంచి ఆయన మనల్ని తన సువార్త ద్వారా పిలుచుకొని తన రక్షణ కార్యాన్ని మనలో జరిగించి ఆయన సంఘములో సభ్యులుగా ఆయన కుమారులుగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మనల్ని పిలిచినటువంటి ఆ దేవుడు, మనల్ని రక్షించినటువంటి ఆ దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా మీరు జీవించండి అని అక్కడ పేతురు తెలియజేస్తూ ఉంటున్నాడు. అలాగే అదే పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో, మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు మీరును సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు కనుక మనం పరిశుద్ధులుగా జీవించాలన్న విషయం ఇక్కడ మనం అర్థము చేసుకోవచ్చు. అలాగే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో 10 నుంచి 12 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేగముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ వీళ్ళు లయమైపోవునవి గనక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేగముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అనేటువంటి మాట. ఇప్పుడు దేవుని రాకడ కోసం కనిపెడుతున్నటువంటి మనము ఆయన రాకడ సమయంలో ఎత్తబడి గుంపులో చేర్చబడినట్లుగా మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి అని అక్కడ పేతురు హెచ్చరిస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని రాకడ సమయంలో పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారని, అపవిత్రులు విడిచిపెడతబడతారని మన దేవుని వాక్యంలో మనము చదువుతూ ఉంటున్నాం. కాబట్టి దేవుని రాకడ సమయంలో మనం ఎత్తబడే వారిగా ఉండాలన్నా, ఎత్తబడే గుంపులో మనము ఉండాలన్నా మనం పరిశుద్ధమైన జీవితాన్ని మనము కలిగిన వారు ఉండాలన్న విషయం మనం ఇక్కడ అర్థము చేసుకోవచ్చు. అలాగే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఏమని రాసిందంటే, తిమోతికి రాసిన
మొదటి పత్రిక, పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నారు. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అనగా, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మొట్టమొదట మనం పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారంగా మనం ఉండాలి. అలాగే దేవుడి రాకడ సమయంలో మనం ఎత్తబడే సంఘంలో మనం ఉండాలంటే కూడా పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించే వారిగా మనము ఉండాలి. అలాగే యాజకులుగా మనము దేవునికి మరి బలులను సమర్పించే వారిగా మనం ఉండాలన్నా కూడా, మన ఆరాధన సమర్పించాలన్నా, మన ప్రార్థన దేవుడు సమర్పించాలన్నా కూడా పరిశుద్ధమైన యాజకులు మనం ఉండే అవన్నీ కూడా దేవునికి సమర్పించే వారిగా మనము ఉండాలి. అలాగే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఆయన ఎదుట మనం పరిశుద్ధమైన దోషులుగా జీవించాలన్న ఉద్దేశంతో జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన నిన్ను నన్ను ఆయన కుమారులుగా ఏర్పరచుకున్నాడు. అప్పుడు మనం విశ్వసిస్తున్నాడు దేవుడు ఆయన పరిశుద్ధుడు, అటు మనం కూడా పరిశుద్ధంగా జీవించే వారిగా ఉండాలి. క్రీస్తును మనకు నమ్మకములకు ఆ అజ్ఞాన దశలో, ఆ అంధకార జీవితంలో మన ఆశను అనుసరించి ఇష్టానుసారంగా మనము జీవించాము. కానీ క్రీస్తు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మన ఇష్టానుసారంగా జీవించడానికి మనకు అవకాశము లేదు, అది సరైనది కూడా కాదు. కాబట్టి మనము సమస్త విషయంలో కూడా, సమస్త ప్రవర్తన యందు కూడా మనం పరిశుద్ధంగా జీవించాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ. తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, పరిశుద్ధత ఒకవేళ మనం కలిగి లేకపోతే జరిగేటువంటి నష్టం ఏంటి అని మనం చూస్తూ, హెబ్రీ పత్రిక 12:14వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అనేటువంటి మాట. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి దేవుని పిల్లలుగా ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా జీవించాలన్నది అది ప్రభువు యొక్క చిత్తము అయి ఉన్నది. రెండవదిగా యథార్థత అనేటువంటి పునాదిని మనము కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథం 11వ కీర్తన 7వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, కీర్తన 11లో మనం చదువుకుంటున్నప్పుడు 7వ వచనంలో ఈ విధంగా రాసి ఉంది, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు. దేవుడు ఎవరికి తను తాను ప్రత్యక్షపరుచుకుంటారట అంటే, యథార్థంగా జీవించే వారికి దేవుడు తను తాను ప్రత్యక్షత పరుచుకుంటాడు. అలాగే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, యథార్థంగా ప్రవర్తించు వారు ఆయనకి ఇష్టలు అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తాం. సామెతలు 11:20వ వచనంలో మరి యథార్థంగా ప్రవర్తించు వారు ఆయనకు ఇష్టలు అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తాం. తర్వాత సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, సామెతలు 15:8, భక్తిహీనులు అనిపించు బదులు యెహోవాకు ఏయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అనేటువంటి మాట. తర్వాత 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు ఎవరిని బలపరుస్తారట అంటే, యథార్థంగా బ్రతికేటువంటి వారిని, యథార్థంగా జీవించేటువంటి వారిని దేవుడు బలపరుస్తాడన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. యోబు జీవితాన్ని మనం చూసినప్పుడు, ఒకానొక రోజున ఆయనకున్నటువంటి 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు ఒకే రోజున వారు మరణించినట్లుగా చూస్తాం. తన పనివారు చంపివేయబడ్డట్లుగా చూస్తాం.
తనకున్నటువంటి పశువులన్నీ కూడా దొంగలు వచ్చి ఎత్తుకుపోయినట్లుగా చూస్తాం. పశు సంపద పోయింది, తన కడుపులో పుట్టిన పిల్లలందరూ కూడా ఒకే రోజు చనిపోయారు, తన పనివారు కూడా చంపబడ్డారు. అప్పుడు ఆ స్థితిలో ఆయన ఏమంటారంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల వరకు మనం చదువుకుంటున్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో యోబు ఏమంటాడంటే, నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా నేను వచ్చాను, ఆ దిగంబరిగానే నేను అక్కడికి నేను వెళ్ళిపోతాను, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పేసి యోబు ఆ పరిస్థితుల్లో కూడా దేవుని మహిమపరిచినట్లు మనము చూస్తూ ఉంటాం. తన పిల్లలంతా కూడా ఒకే రోజు మరణించారు. 10 మందిలో ఒక్కరు కాదు చనిపోయింది, 10 మంది ఒకే రోజు చనిపోయారు. తనకున్న సంపద అంతా కూడా కొనగొట్టుకొని వెళ్ళిపోయారు, తన పనివారు కూడా చంపబడ్డారు. అన్నీ కోల్పోయినా కూడా ఆయన దేవుని ఎడల తాను కలిగి ఉన్నటువంటి భక్తిని ఆయన కోల్పోకుండా ఆయన నిలబడ్డట్లు మనము చూస్తూ ఉంటాం. ఎలా జరిగింది అంటే, దేవుడు యోబును బలపరిచాడు. కాబట్టి యోబును దేవుడు ఎందుకు బలపరిచాడు అంటే, దేవుడే చెప్తాడు యోబుల గురించి సాక్ష్యం ఇస్తూ. 1వ అధ్యాయంలో యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యోబు ఎటువంటి వాడు అని మనం చూసినప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో, ఊజు దేశము నందు యోబు అని ఒక మనుషుడు ఉండేడు, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అనేటువంటి మాట. కాబట్టి యోబు యథార్థవంతుడుగా ఆయన బ్రతికాడు కాబట్టి దేవుడు ఆయన బలపరిచాడు. కాబట్టి అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడి కొరకు ఆయన నిలబడగలిగాడు, దేవుణ్ణి మహిమపరచగలిగాడు. ఒకవేళ యోబు పరిస్థితుల్లో మనం ఉంటే కదా, దేవుని నమ్ముకున్న నాకు ఏమని జరిగింది కదా, నాకు నా పిల్లలంతా మరణించారు, నాకున్న ఆస్తి అంతా పోయింది, నాకున్నటువంటి హోదా అంతా ఒక్కసారిగా కింద పడిపోయింది, కాబట్టి ఇంకెందుకు దేవుడు లేదని చెప్పి ఒకరు మనం వెనుకడుగు వేసేవారు. కానీ యోబు యథార్థవంతుడు, దేవుడు అతన్ని బలపరిచినాడు. కాబట్టి మరి అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఏమంటాడంటే, నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా లోపల వచ్చి నేను వెళ్ళిపోతున్నాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఇచ్చే అధికారం ఆయనకు ఉంది, తీసుకునే అధికారం ఆయనకు ఉన్నది. కాబట్టి ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్న ఆయన నామానికి మహిమ కలుగును గాక అని చెప్పేసి దేవుణ్ణి మరి మహిమపరిచినట్లు మనం అక్కడ చూస్తాం. అలాగే కొత్త నిబంధనలు కూడా పౌలు భక్తులు ఏమంటారంటే, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలలో అక్కడ పౌలు భక్తులు ఏమంటారంటే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13, నాకు పొదువ కలిగినందున నేను ఇలా చెప్పుకోలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నా నేర్చుకుని ఉన్నాను, దీన స్థితిలో ఉండగలుగుదును, సంపన్న స్థితిలో ఉండగలుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి గురి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను, నన్ను బలపరచు వాడి అంది నేను సమస్తమును చేయగలను అంటారు. కాబట్టి పౌలు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నోసార్లు శత్రువుల చేతిలో ఆయన గాయపరచబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, హింసించబడ్డాడు, అనేక సార్లు సముద్రపు ప్రయాణంలో ప్రమాదానికి ఆయన గురి అయ్యాడు. ఆయన అవన్నీ పరిస్థితుల్లో కూడా, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడి కోసం సాక్ష్యం ఇవ్వగలిగాడు, దేవుడి గురించి అనేకులకు సాక్ష్యం ఇవ్వగలిగాడు, అనేకులు రక్షణలోకి నడిపించగలిగాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి ఆయన మరి దాదాపు 14 నుంచి 16 పత్రికలను ఆయన రాయగలిగాడు. కాబట్టి ఎలా చేయగలిగా? ఇన్ని శ్రమలు ఎదురైనా, ఇన్ని కష్టాలు ఎదురైనా, ఎన్నోసార్లు మనుషుల చేతిలో గాయపరచబడ్డా, ఎన్నోసార్లు నువ్వు చెరసాలలో సంఖ్యల చేత నువ్వు బంధించబడినా, అనేక సార్లు ప్రమాదాలకు గురి అయినా, అనేక సార్లు నీ జీవితంలో కరువు లేని పరిస్థితులు నడిపించబడ్డా, ఏ విధంగా ఇవన్నీ కూడా నువ్వు చేయగలిగావంటే పౌలు అంటాడు కదా, నన్ను బలపరిచిన వారి అందే నేను సమస్తము చేయగలిగాను.
ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభు నా పక్కన నిలిచి ఉండి ఆయనను బలపరిచిన దేవుడుగా ఆయన నాకు ఉన్నాడు కాబట్టి ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో నేను ఇవన్నీ కూడా చేయగలిగాను అని చెప్పేసి పౌలు అక్కడ సాక్ష్యము ఇస్తా ఉన్నారు. కాబట్టి మన విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని బలపరుస్తేనే ఆయనకు సాక్షులుగా మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. దేవుడు మనల్ని బలపరుస్తేనే ఆయన గురించి ఈ లోకానికి మనం సాక్ష్యము ఇవ్వగలుగుతాం. దేవుడు మనల్ని బలపరుస్తేనే ఆయన పరిచర్యలు ఈ లోకంలో మనము జరిగించగలుగుతాం. ఒకవేళ దేవుడు మనల్ని బలపరుస్తేనే ఆయన నామానికి మహిమను మనం తీసుకొని వస్తాం. దేవుడు మనల్ని బలపరచకపోతే ఆయన సాక్షులుగా మనం జీవించలేం, ఆయన గురించి మనం సాక్ష్యం ఇవ్వలేం, ఆయన పరిచయం మనం జరిగించలేం, ఆయన నామానికి మహిమను మనం తీసుకొని రాలేము. అందుకే అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెబుతున్నటువంటి మాట ఆయన ఏమంటాడంటే 4వ వచనంలో, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఈలాగా ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన మిగిలిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని అనెను. తర్వాత 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందగరు గనక మీరు యెరూషలేములోని యూదేయ సమరయ దేశంలో ఎల్లంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత మీరు నింపబడతారు కాబట్టి మీరు భూ దిగంతముల వరకు కూడా నాకు సాక్షులై ఉంటారని యేసుక్రీస్తు శిష్యులకు చెప్పినప్పుడు మనము చూస్తూ ఉంటాం. కాబట్టి యథార్థవంతులుగా ఆయన ముఖ దర్శనము చేస్తూ ఉంటాం. యథార్థవంతులుగా దేవునికి ఇష్టలు, యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవునికి సంతోషకరమట. అలాగే దేవుడు ఎవరిని బలపరుస్తాడంటే యథార్థవంతులను ఆయన బలపరిచేటువంటి దేవుడు. అలాగే యథార్థవంతులు ఆయన సన్నిధిలో జీవిస్తారట. కీర్తన 140 13వ వచనం ఏమవుతుందంటే యథార్థవంతులు ఆయన సన్నిధిలో జీవిస్తారు. కీర్తన 140 13వ వచనం. కీర్తన 140 13వ వచనము. నిశ్చయముగా నీతిమంతులు నా నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. రేపు పరలోకంలో ఎవరు ఉంటారు అంటే అపవిత్రులు పరలోకంలో ఉండరు, వేషధారులు పరలోకంలో ఉండరు. పరలోకంలో ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు ఉంటారు. అలాగే యథార్థవంతులు పరలోకంలో ఉండబోతా ఉంటున్నారు. కాబట్టి యథార్థత అనేటువంటిది మనకు ప్రాముఖ్యమైన విషయం అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మూడవదిగా మనం చూసినప్పుడు విధేయత అనేటువంటి పునాదిని కూడా మనము కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి 12 వచనాల వరకు మనం చదువుకుంటున్నప్పుడు క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంటుంది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకునలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారముతో మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతివాని నామకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తనను తాను రిక్తులుగా చేసుకొని తండ్రి అయిన దేవుని చిత్తానికి
సంపూర్ణ విధేయత చూపించినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, హెబ్రీ 4:6వ వచనం, అలాగే 11వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయం కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు నీ రాయన మాట విని ఎడల నీ హృదయములను కఠినపరచుకున్నప్పుడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో లేడని ఒక దినమును నిర్ణయించుతున్నాడు. 11వ వచనంలో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్టుగా మనలో ఎవరిలో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడదము అనేటువంటి మాట. అనేకులు అవిధేయులుగా మారి దేవుని యొక్క విశ్రాంతిలో వారు ప్రవేశింపలేకపోయారు. కాబట్టి మరి మీరు జాగ్రత్తగా ఉండండి, విధేయులుగా మీరు జీవించండి. దేవుని యొక్క విశ్రాంతిలో, దేవుని యొక్క రాజ్యంలో, ఆ పరలోకంలో మీరు ప్రవేశించే వారిగా ఉండండి. కాబట్టి పరలోక రాజ్యంలో దేవునికి విధేయత చూపించిన వారికి చోటు ఉంటుంది, కానీ అవిధేయులకు దేవుని రాజ్యంలో చోటు లేదు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం విధేయతను కలిగి జీవించాలన్నది ఈ యొక్క విషయాన్ని మనము నేర్చుకోవాలి. తర్వాత విశ్వాస్యత, నమ్మకత్వం అనేటువంటి పునాదిని మనము కలిగి ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలను మనం చదువుతున్నప్పుడు, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాల వరకు. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులకు పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయేది. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులను సంపాదించు. అలాగనే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుడి సొమ్ము దాచిపెట్టాడు. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకోలేదు. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవి నాకు మరి 5 తలాంతులు సంపాదించితివని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. నీ యజమానుడి సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాడు. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే అనియు అవి కాక మరి 2 తలాంతులు సంపాదించితునని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. నీ యజమానుల సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట పోయేవాడవను, చల్లని చోట పంట పూచుకున్న వాడునైనా కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతుల భూమిలో దాచిపెట్టితిని, ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పాడు. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరి అయిన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట పోయేవాడు, చల్లని చోట పంట పూచుకున్న వాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండేను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందని చెప్పి ఆ తలాంతులు వారి యుద్ధ నుండి తీసివేసి 10 తలాంతులు గల వారికి కలిగిన ప్రతి వారికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వారి యుద్ధ నుండి వారికి కలిగినది తీసివేయబడును. మరి పనికి మారిన దాసుని వెలుపడి చీకటిలోకి తోసివేయడి, అక్కడ ఏడుపులు పనులు దొరుకుతాయో ఉంటున్నాను. కాబట్టి ఈ ఉపమానంలో దేవుడు వారి నమ్మకత్వాన్ని ఆయన చూస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు
మనకు అనుగ్రహించిన వాటిలో మనం నమ్మకంగా జీవించే వారిగా ఉండాలి. దేవుని విషయంలో నమ్మకస్తులుగా, కుటుంబంలో, అలాగే సంఘంలో, సమాజంలో, అలాగే మనం ఉద్యోగం చేసే చోట, అన్ని చోట్ల, అన్ని విషయాల్లో మనం నమ్మకస్తులుగా మనము జీవించినప్పుడే మరి దేవునికి మహిమ, అలాగే దేవునికి ఆనందం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సంఖ్యాకాండం 12:7 మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తేమంటారంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. అలాగే దానియేలు గ్రంథం 6:4 దానియేలు ఆయన నమ్మకస్తుడు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. అలాగే దేవుని పిల్లలు మనం కూడా నమ్మకస్తులై మనము జీవించాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో పాడైపోయినటువంటి మన పునాదులను మనము బాగు చేసుకుందాం. దేవుని ఎదుట పరిశుద్ధులముగా, యథార్థవంతులముగా, దేవునికి విధేయులముగా, దేవుని ఎదుట నమ్మకస్తులముగా మనము జీవించుదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి పౌరుల సన్నిధిలో ప్రార్థన చేద్దాం.